అదే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో హౌస్ వైఫ్స్ హ్మ్. వాళ్ళు ఇంట్లో ఉండి ఈ టూల్స్ నేర్చుకొని ఇలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చేయొచ్చు. లేకపోతే ఒంటరిగా చేయడం అంత వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే కంపెనీలో మీరు పెట్టిన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. యాహ్! రైట్? ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో హ్మ్. యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. మన వీడియోలో కూడా నేను చాలా సార్లు చెప్పాను. చాలా విషయాలు అయితే ఒక మంచి థింగ్ నేను చెప్పాలి. ఒక ఆమె నాకు కాల్ చేసింది చెన్నై నుంచి. హ్మ్. మన ఆల్మోస్ట్ ఇది 6, 7థ్ ఎపిసోడ్ అనుకుంటా మనది. హుహు. సార్ మీవి చెప్పినవి నా దగ్గర డబ్బులు లేకుండే. కానీ మీరు చెప్పిన తర్వాత నాకు హోప్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చూసి నేర్చుకొని రూ. 65,000 సంపాదించాను. నేను త్వరలో హైదరాబాద్‌కొచ్చి మీకు కలిసి మళ్ళీ షేర్ చేసుకుంటాను మీతోని అని చెప్పి రూ. 65,000 సంపాదించింది. మనం ఫ్లోలో ఇట్లా మీరు ఈ టూల్ వాడండి, ఈ టూల్ వాడండి అనంటే తను ఆ టూల్‌ని రీసెర్చ్ చేసి వెతికి చేసుకొని షీ డిడ్ ఇట్. 2 డేస్ బ్యాక్ నాకు కాల్ చేసింది. ఓహ్! నంబర్ కూడా దాన్నే చాట్‌జీపీటీని అడిగి కాల్ చేసి ఆహా! వెతికి సార్ మీరే మాట్లాడుతున్నారా లేదా అని చెప్పి నేను సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోవాలని మీకు కాల్ చేశాను. నేను కంపల్సరీ ఆమె ఇంటర్మీడియేట్స్ అయిపోయిన సెకండ్ ఇయర్ అమ్మాయి అని చెప్పింది. ఓహో! సో, ఆ! షీ గాట్ ఇన్‌స్పైర్డ్ విత్ అవర్ వీడియోస్ అండ్ దాని నుంచి అయితే కాన్ఫిడెన్స్ రివైవ్ చేసి చేసుకుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరికీ ఇంకొక మిత్ ఉంటుంది. ఏంటి అనంటే తెలుగులో నేను నేర్చుకోవచ్చా? చేయొచ్చా? అదే. ఆ! నెక్స్ట్ నాకసలు కంప్యూటర్ వాడడం రాదు. రాదు. ఫోన్‌లో చేయొచ్చు. ఫోన్ ఉంటే చాలు. ఫోన్ ఉంటే చాలు. ఫోన్‌లో చేయొచ్చు. ల్యాప్‌టాప్ కానీ ల్యాప్‌టాప్ కూడా అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఆ! 70-80% ఆఫ్ ద థింగ్ ఫోన్‌లో అయిపోతాయి. ఓహ్! సో, ఇప్పుడు మీరు 'నాగార్జున' గారి స్టోరీ చూసారు. ఏం చేశారు? ఆ! డబ్బులొచ్చిన తర్వాత ల్యాప్‌టాప్ కొనుక్కున్నాడు తన అవును. డబ్బులతోనే. స్టార్టింగ్‌లో ఆయన జస్ట్ ఫోన్ ఫోన్ అది కూడా చాలా అంటే ఆ ఫోన్ బేసిక్ కూడా ఫోన్ 4జీ. బేసిక్ ఫోన్. ఆ! ఎవ్రీడే రీచార్జ్ కూడా చేసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. హ్మ్. ఇంటెన్షన్ ఏంటి అనంటే నేను ఏదో ఒకటి సాధించాలి. నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పట్టుదలతోని ఎవ్రీడే ఇంటర్నెట్ రాకపోయినా రూ. 49తోని రీచార్జ్ చేసుకున్నాడు. ఎవ్రీడే చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఇప్పుడు చేశారు. ఒక ప్రో లెవెల్ పర్సన్ అయిపోయాడు. ఇండిపెండెంట్‌గా హి ఈస్ డూయింగ్ ఆన్ హిస్ ఓన్. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు. బిజినెస్ పెట్టాడు. రోజు ఒక 2,000-3,000 రూపీస్ సంపాదిస్తున్నాడు. సంపాదిస్తున్నాడు. అండ్ హి ఈస్ మేకింగ్ గుడ్. యాహ్! అండ్ ఇప్పుడు 'సాక్షిలో' ఇంటర్వ్యూ వచ్చింది. ఇంకా పబ్లిసిటీ అయింది. ఇంటర్వ్యూ ఎందుకిచ్చారు మీరు? నిజంగా అతని స్టోరీ ఇన్‌స్పైరింగ్ ఉందని మీకు అనిపించింది కాబట్టి మీరొచ్చి అతన్ని అవును. తీసుకున్నారు. పిలిచాం. సో, పిలిచిన తర్వాత ఇప్పుడు వేరే ఛానెల్ వాళ్ళు పిలుస్తారు 'సాక్షిలో' వచ్చిందని జెప్పి. అలా ఆటోమేటిక్‌గా ఏమైపోతారు అతనికి తనకు కొంచెం విజిబిలిటీ పబ్లిసిటీ ఎక్కువొస్తుంది. వస్తుంది. ఆ! పబ్లిసిటీ వస్తుంది. ఈ పబ్లిసిటీ రావడం వల్ల ఏంటి? చాలామంది మొన్న వీడియో కింద మీరు కామెంట్స్ చూసినట్టయితే, "సార్ మీది ఉప్పల్లో బండెక్కడుంది చెప్పండి నేనొస్తా" అని చెప్పి అన్నారు. సో, ఇలా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఫేమస్ అయిపోయి వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే, ఇలాంటి మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ జేస్తే తర్వాతేందంటే 'బిగ్ బాస్' గూడా ఎళ్ళిపోతాడన్నట్టు. నేనెందుకు చెప్తా ఖచ్చితంగా. అంటే, చాలా మంది ఏంటి ఆ! అనంటే, ఇప్పుడు మీరు చూడండి 'బిగ్ బాస్‌లో' గాని, ఆ! సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళు గానియండి, వాళ్ళకున్న స్కిల్ అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా ఫేస్ బాలేదు, నాకిది బాలేదు ఇవన్నీ రీజన్స్ పక్కకు పెడితే, నిజంగా వాళ్ళకున్నది వాళ్ళు సోషల్ మీడియాలో గనక పెట్టినట్టయితే, సోషల్ మీడియాలో చెప్పలేము వాళ్ళ లక్ బావుండి, వాళ్ళు పాపులర్ అయిపోతే వాళ్ళొక 'బిగ్ బాస్' స్టైల్‌లో ఎళ్ళిపోవచ్చు. ప్రతి ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ లాగా పిలుస్తారు. హ్మ్. గెస్ట్ ఆఫ్ హానర్ లాగా పిలుస్తారు. ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే పిలుస్తారు. లైఫ్ ప్రతి చేంజింగ్ ఇంకా. ప్రతి రెస్టారెంట్ వాళ్ళు పిలిచి ఫ్రీగా ఫుడ్ తిని రివ్యూ ఇమ్మని చెప్తారు. హ్మ్. ప్రతి ఒక్కరు గిఫ్ట్‌లు పంపించి నా ప్రొడక్ట్ ప్రమోట్ చేయని చెప్తారు. అండ్ నా బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నందుకు డబ్బులిస్తారు. ఆల్మోస్ట్ ఒక 7, 8 రకాలుగా ఇన్‌కమ్ వస్తుంది. వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా అయిపోతారు. అవును. అంతే అది కదా! చేయాలి అంటే చేయడం ఇంపార్టెంట్. చేయడం అండ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ ఇంకోటేంటంటే చేయాలి. ఆ! ఫేస్ చూపియను అంటారు. ఆ! ఫేస్ చూపియకపోయినా వాయిస్ ఓవర్ వీడియోలు ఇవ్వచ్చు. హుహు. మంచి స్టోరీ టెల్లింగ్ వీడియోలు చేయొచ్చు. పిల్లలకి టిప్స్ చెప్పొచ్చు. అంటే ఆ మూవ్‌మెంట్ బట్టి ఏ టైంలో ఏది చేస్తే బావుంటదో అది చేయాలి. ఓకే. ఇప్పుడు సమ్మర్ టైమ్ ఖాళీగున్నారు అందరు పిల్లలు. హ్మ్. హౌస్ వైఫ్స్ ఏం చేయొచ్చు అనంటే వాళ్ళ పిల్లలకి ఎటువంటి థింగ్స్ నేర్పిస్తున్నారు, హ్మ్. ఏమేమి నేర్పిస్తున్నారు, కథలు ఎలా చెప్తారు వీడియో తీయండి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. వీళ్ళకి ఒక పని చెప్పాను. ఒక పజిల్ ఇచ్చాను. ఈ పజిల్ సాల్వ్ చేయమని చెప్పాను. హ్మ్. దీన్ని వీడియో చేసి పెట్టాలి. ఓకే. ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది? అందరికీ అదే ప్రాబ్లమ్ ఉంది. అవును. అందరి ఇండ్లల్లో అందరికీ అందరి సేమ్ పిల్లల ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉంది. ఉంది. అందరూ ఏం చేస్తారు? ఇది చాలా బాగుందని చెప్పి ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఓకే. అవసరం ఉన్నది బేసిక్‌గా ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే హెల్ప్ అవుతుందో అటువంటి కాంటెంట్ క్రియేట్ చేయాలి. హ్మ్. అటువంటి కాంటెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వైరల్ అయిపోతారు. అండ్ వాయిస్ ఓవర్ ఇయ్యొచ్చు. లేదంటే యూట్యూబ్ ఛానెల్ చేయొచ్చు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోస్ చేయొచ్చు. హుహు. ఇంట్లో మీ బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ ఉంటుంది. హ్మ్. దాని వీడియోలు చేసుకుంటూ డీఐవైస్. ఏఐ వాయిస్ కూడా అవసరం లేదు. నార్మల్ అలా హ్యూమన్ వాయిస్ పెట్టొచ్చు. లేదంటే హ్మ్. ఏఐ వాయిస్ కూడా ఇచ్చేయొచ్చు. చేసేసి వాళ్ళు వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. ఎన్ని వీడియోలు చేయాలి? మినిమమ్ 100 వీడియోస్ చేయాలి. 100 వీడియోస్ చేయాలి. మినిమమ్ 100 వీడియోస్ విత్ జీరో ఎక్స్‌పెక్టేషన్. ఓహ్! విత్ జీరో ఎక్స్‌పెక్టేషన్. కొంతమంది ఏందంటే, అయ్యో! ఇట్లా చెప్పారు. వెంటనే 4 వీడియోలు చేశాను. నాకు డబ్బులొస్తలేవు. డబ్బులు రావు వెంటనే. అందరికి చెప్తున్నా. 100 వీడియోలు చేసి, ప్రతి వీడియోలో నుంచి నేర్చుకోవాలి. ఏది హ్మ్. వర్క్ అయింది, ఏది వర్క్ కాలేదు, ఏది పీపుల్‌కి కనెక్ట్ అయింది, ఏది పీపుల్‌కి కనెక్ట్ కాలేదు, ఏది వర్క్ అవుతుంది. ముందే చాట్‌జీపీటీని అడగొచ్చు. చాట్‌జీపీటీ నాకు ఒక 100 ఐడియాలు ఇస్తుంది. హుహు. చాట్‌జీపీటీ మిల్లెట్స్‌తోని నాకు 100 రకాలుగా బిజినెస్ ఆహ్, ఐడియాస్ ఇవ్వాలి.
బిజినెస్ ఐడియాస్ రెసిపీస్ ఇవ్వమని చెప్పి. రెసిపీస్ ఆల్సో. ఓకే, మిల్లెట్తోని 100 రకాల రెసిపీ ఇచ్చింది. దాని ఒక క్యాన్వా అనే టూల్కి వెళ్ళి బుక్ లాగా డిజైన్ చేయండి. మిల్లెట్తోని 100 రకాల రెసిపీస్ బుక్ 99 రూపీస్. అందరికి మార్కెట్లో సెల్ చేయండి. అందరికి సెల్ చేయొచ్చు, అందరికి Sell అదే చేయండి. అవసరం కాబట్టి అందరు తీసుకుంటారు. 99 రూపీస్ అంటే తీసుకుంటారా, లేదంటే 49 రూపీస్ పెట్టండి. సరే, ఆ 49 రూపీస్ పెట్టి నెక్స్ట్ మార్కెటింగ్ చెప్తాను. ఆన్లైన్లో ఈ బుక్ చేశారు, వేరే వెబ్సైట్ కానీ చిన్న మైక్రో వెబ్సైట్ చేసి అందులో బుక్ అమ్మొచ్చు. లేదు అంటే వీడియోలు చేయండి. 100 రోజులు ఉంది కదా, 10 వీడియోలు చేయండి, 10 రెసిపీస్. ఎవ్రీ వీడియోలో చెప్పండి ఇట్లాంటి 100 రెసిపీస్ బుక్ కావాలి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పంపండి, లేదంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి 49 రూపాయలకి నేను ఆల్రెడీ మీకు చేసి పెట్టాను. దాన్నే ఒక 100 వీడియోలు చేసేయండి. 100 వీడియోలు చేసి ఆ వీడియో కోర్స్ లాగా అమ్మేసేయండి. ఎవరైనా మిల్లెట్స్తోని చేయాలి అనుకుంటే 200 రూపాయలు నేను అన్ని మిల్లెట్స్ వీడియోస్ చేస్తూ కోర్స్ లాగా ఇచ్చేసాను. కోర్స్ నెక్స్ట్ ఆ మిల్లెట్తో చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, దాంతో ఏంటి అంటే హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత కోర్స్ కూడా అయిపోయిన తర్వాత ఏంటి అంటే దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టేసేయండి. దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టేస్తే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా యూట్యూబ్లో వ్యూస్ వచ్చేసి యూట్యూబ్లో అది మనీ మేకింగ్ చేస్తూనే ఉంటుంది, ఆటోమేటిక్గా అది వైరల్ అవుతుంటుంది. ఫస్ట్ ఏంది మనం ఏం చేసాము, క్లోజ్డ్ గ్రూప్లో అమ్మేసాం, తర్వాత ఏం చేసాం, పబ్లిక్లో అందరికి ఫ్రీ చేసాం. పర్లేదు, పోనీ, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆలోచించొద్దు, చేస్తుండాలి. యాక్షన్ టేకింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటేసారి ఒకటే ఆలోచన కొన్ని లక్షల మందికి వస్తుంది. ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో దాంతోనే మనకి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి హౌస్ వైఫ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఏది రాకపోయినా పర్లేదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. వాళ్ళకి స్కిల్ లేదు అనుకోకండి. ప్రపంచంలో పుట్టిన వెంటనే ఎవరు ఉరికిన వాళ్ళు ఎవరు లేరు. మనం ప్రాక్టికల్గా నేర్చుకున్నాము, నడుస్తూ నేర్చుకున్నాము. వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నా దగ్గర 64 ఇయర్స్ ఒక పద్మ అని చెప్పి ఒక మ్యామ్ ఉన్నారు. 64 ఇయర్స్ షీ హ్యాస్ ఎంత కైండ్ ఆఫ్ ఏమంటారంటే నేర్చుకోవాలనే కసి ఏంటి అంటే తను ఒకటే డిసైడ్ అయింది, వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ టీచింగ్ హర్ ఆర్ సపోర్టింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్. అండ్ కొంచెం హేళన చేసినట్టు మాట్లాడుతుంది, నీకు తెలియదా అది ఆల్ దీస్ థింగ్స్. సో తను డిసైడ్ అయిపోయి 2 బ్యాచెస్ కంటిన్యూస్గా నేర్చుకుంది. ఒక బ్యాచ్లో నేర్చుకుంటారు, కానీ నేను 2 బ్యాచెస్ కంటిన్యూస్గా నేర్చుకుంటాను సార్, ఎందుకంటే 2 బ్యాచెస్ నేను నేర్చుకొని నేను ఎండ్ ఆఫ్ ద డే నేను చేస్తాను అని చెప్పి వాళ్ళకన్నా బాగా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమని అంటే నువ్వు ఇక్కడ ఇది ఏం చేస్తున్నావు అంటే ఆ పట్టుదల. నేను చెయ్యాలి అని 64 ఇయర్స్ పట్టుదల. ఇంకొక పర్సన్ 70 ఇయర్స్ ఓల్డ్, ఒక ఓల్డ్ మా పర్సన్, హీ వాంట్ టు లెర్న్ అండ్ హీ కాల్డ్ మీ. నన్ను గుర్తుపెట్టుకో, నేను 70 సంవత్సరాలు నేను విసిగిస్తూ ఉంటా, అయినా కూడా నాకు నేర్పియాలి, నేను ఏదో ఒకటి చేసి చూపిస్తాను అని చెప్పి. అంటే ఆ ఏజ్ లో కూడా హీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ టు లెర్న్ డూ అని చెప్పి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.